హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పృథ్వీ అంటే ఫిజికల్ టాస్కులకు పెట్టింది పేరు. మెగా చీఫ్ కావాలంటే ఫిజికల్ గేమ్లో గెలవటం మస్ట్. కానీ పృథ్వీ ఏ ఫిజికల్ టాస్క్ ఇచ్చినా కూడా ప్రాణం పెట్టి ఆడుతారు. అలాంటి పృథ్వీ ఇప్పటి వరకు మెగా చీఫ్ కాలేకపోయాడు. తన కోసం ఆడితే తనెప్పుడో చీఫ్ అయ్యేవాడు. కానీ అతను మొదటి నుంచి కూడా నిఖిల్, యష్మి, ప్రేరణ, విష్ణు ఇలా తన కన్నడ బ్యాచ్ కోసమే ఆడడంలో చీఫ్ కాకుండా మిగిలిపోయాడు. అయితే కనీసం ఈ వారంలోనైనా చీఫ్ అయ్యాడా అంటే బిగ్ బాస్ సీజన్ 8లో చివరిదైన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ యమ రంజుగా సాగుతోంది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ 2-3 వారాలు గ్రూప్ గేమ్పై విపరీతమైన చర్చ నడుస్తున్న టైంలో కనీసం ఈ వారమైనా గ్రూప్ గేమ్ ఆడకుండా ఎవరి ఆట వాళ్ళు ఆడతారా అన్న సందర్భంలో బిగ్ బాస్ భలే కిరికిరి పెట్టాడు. గ్రూప్ కలిసి ఆడేటట్టుగా గేమ్ ఇచ్చాడు. అయితే నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ ఆ గ్రూప్ని విడగొట్టడం అనేది అసాధ్యం. ఎవరెన్ని విధాలుగా చెప్పినా కూడా వీళ్ళ బంధం విడిపోదు. కాబట్టి చివరిదైన మెగా చీఫ్ టాస్క్ కూడా గ్రూప్గానే సాగింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రూప్ గేమ్లకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి యష్మి గౌడ సోలోగా ఆడటం. తనలోని ఫైర్ ఎక్కడా అని అంతా అడుగుతున్నారు. కాబట్టి తనలోని ఫైర్ని బయట తీసింది ఈ టాస్క్లో. యష్మి అయితే ప్రేరణను వెంటాడింది. ప్రేరణ టీషర్ట్ రాగానే పాత యష్మి బయటకు వచ్చేసింది. గ్రూప్ గేమ్ని పక్కన పెట్టు, పాత యష్మిని బయటకు తీ అని ఫ్యామిలీ వీక్లోనూ నామినేషన్లో పడ్డ చివాట్లకు తలకెక్కించుకున్న యష్మి తన పాత ప్రతాపాన్ని ప్రేరణపై చూపించింది. ఆమె టీషర్ట్ని చింపే వరకు వేటాడేసింది. ప్రేరణ టీషర్ట్ని చింపడానికి నబీల్, పృథ్వీలు ట్రై చేశారు. కానీ యష్మి మాత్రం చీల్చి చెండాలేడేసింది. విష్ణుప్రియతో కూడా గట్టిగానే ఢీకొట్టింది యష్మి. వీళ్ళ ముందు ప్రోమోలో చూపించిన హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ టీషర్ట్ రావడంతో కన్నడ బ్యాచ్ అంతా ఒకటయ్యారు. వాళ్ళతో నబీల్ కలిశాడు. దాంతో గౌతమ్ గ్రూప్ గేమ్ అని అనడంతో పృథ్వీ ఫైర్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. అయితే తెలుగు బ్యాచ్లో తేజ కూడా గౌతమ్ టీషర్ట్ని చించడానికి ట్రై చేశాడు. అవినాష్ కూడా కనిపించాడు. కానీ గౌతమ్ టీషర్ట్ చించే ఎపిసోడ్ మొత్తాన్ని లైవ్లోనే లేపేశారు. ఎంతోసేపు చూపించలేదు. ఆ తర్వాత జరిగిన సోది మాత్రం చూపించారు. పృథ్వీతో గట్టిగానే ఫైట్ చేశాడు అవినాష్. యష్మి కూడా గ్రూప్ గేమ్ని పక్కన పెట్టి పృథ్వీ టీషర్ట్ని చింపడానికి ట్రై చేసింది. అయితే నబీల్, నిఖిల్, విష్ణుప్రియలు పృథ్వీకి సపోర్ట్ చేశారు. విష్ణుప్రియ ఎలాగో సపోర్ట్ చేస్తుంది. నిఖిల్ అయితే పృథ్వీని చివరి వారంలో చీఫ్ని చేయడానికి విజృంభించి ఆడాడు. నబీల్ కూడా ఓ చేయి వేయడంతో ఫిజికల్ టాస్కుల్లో స్ట్రాంగ్ అంటే నిఖిల్, పృథ్వీ, నబీల్ ఈ ముగ్గురు కలిసే వార్ వన్ సైడ్. కాబట్టి అవతల గౌతమ్ అండ్ కో టీం ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా పృథ్వీని చీఫ్ కంటెండర్ కాకుండా అడ్డుకోలేకపోయారు. అయితే పృథ్వీతో అవినాష్ గట్టిగానే పోరాడాడు. కింద మీద పడినా కూడా వెనక్కి తగ్గలేదు. పృథ్వీ ఫిజికల్ అటాక్ చేసినా కూడా చివరి వరకు పోరాడాడు. ఆ తర్వాత అవినాష్, నిఖిల్, నబీల్ టీషర్ట్లు రావడం, వాటిని కూడా హౌస్ మేట్స్ చింపేయడంతో వాళ్ళిద్దరూ రేస్ నుంచి తప్పుకున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే యష్మి టీషర్ట్ని చించడానికి, ఆమెను రేస్ నుంచి తప్పించడానికి నిఖిల్, ప్రేరణలు పోటీ పడ్డారు. అయితే గౌతమ్ యష్మి టీషర్ట్ని చింపకుండా కాపాడటం ఈ టాస్క్లోని మేజర్ హైలైట్. మొత్తానికి గౌతమ్ అయితే యష్మికి అండగా నిలబడి ఆమె చీఫ్ కంటెండర్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. వీడేంట్రా యష్మికి సపోర్ట్ చేస్తున్నాడని తెలుగు వాళ్ళతో పాటు కన్నడ వాళ్ళు విచిత్రంగా చూశారు. అయితే చివర్లో నిఖిల్, రోహిణిలు ఇద్దరిలో ఎవరిని చీఫ్ రేసులో ఉంచాలి, ఎవరిని తొలగించాలన్న నిర్ణయాన్ని హౌస్ మేట్స్కి ఇచ్చారు. ఈ సందర్భంలో మళ్ళీ గౌతమ్, పృథ్వీల మధ్య రచ్చ జరిగింది. అయితే ఎక్కువ మంది రోహిణికి మద్దతు ఇవ్వడంతో ఆమె అనూహ్యంగా మెగా చీఫ్ రేసులోకి వచ్చింది. మొత్తానికి చివరి మెగా చీఫ్ కంటెండర్గా పృథ్వీ, టేస్టీ తేజ, విష్ణుప్రియ, రోహిణి, యష్మి గౌడ ఈ 5గురు నిలిచారు. అయితే వీళ్ళలో రోహిణి మెగా చీఫ్ అయిందంటూ లీక్ బయటకొచ్చింది. అయితే లైవ్ ఎపిసోడ్లో ఇంకా టాస్క్ కంప్లీట్ కాలేదు. కాబట్టి రోహిణి ఆశ తీరిందో లేదో వెయిట్ అండ్ సీ. రోహిణి కాదు కానీ పృథ్వీ చీఫ్ అవ్వాలబ్బా. మొదటి నుంచి అతను ఫిజికల్ టాస్కుల్లో ఇరగదీస్తున్నాడు. పైగా పృథ్వీ చీఫ్ అయితే విష్ణుప్రియ అయినట్టే. కాబట్టి అతను చీఫ్ అయితే హౌస్లో ఇద్దరిని చీఫ్లను చూడొచ్చన్నమాట. అలా కాకుండా బయటకు వచ్చిన లీకే నిజమై రోహిణి చీఫ్ అయితే ఆమె నక్కతోక తొక్కినట్టే. నామినేషన్లోకి రాకుండా వరుసగా ఎలిమినేషన్ నుంచి ఎస్కేప్ అవుతూ వస్తోంది రోహిణి. ఆమె ఒక్కసారి నామినేషన్లోకి వచ్చిందంటే గేమ్ నుంచి అవుట్ అని పృథ్వీ పదే పదే చెప్తున్నాడు. నిజం కూడా అదే. కానీ ఏం చేస్తాం, పృథ్వీ మెగా చీఫ్ కంటెండర్గా ఉన్న టైంలోనే రోహిణి కూడా కంటెండర్ కావడం, ఇప్పుడు చీఫ్ అయితే ఆమెకు మళ్ళీ వచ్చే వారం ఇమ్యూనిటీ లభించి నేరుగా 14వ వారంలో ప్రత్యక్షమవుతుంది. అయితే
ఇటు పృథ్వీ అటు రోహిణులను కాదని పొరపాటున యష్మి మెగా చీఫ్ అయితే ఉంటుందయ్యా. హౌస్లో అరాచకమే. ప్రేరణ మెగా చీఫ్ అయితే తర్వాత తనలో సైకోయిజం బయటకొచ్చింది. ఇక యష్మి ముందు నుంచి సైకోలాగే ఉంది. ఆమె చీఫ్ అయితే రచ్చ మామూలుగా ఉండదు మరి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.